వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పంట వ్యర్థాలను తగలబెట్టారు రైతులు. కాలిపోయి అకస్మాత్తుగా చెట్టు రోడ్డు మీద పడిపోయింది. ఇక కారు సడన్ బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టింది. వైరా నుంచి మదిర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఫ్యామిలీ ఉంది. పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఏలూరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడి ఫ్యామిలీ ఈ ప్రమాదానికి గురైనటువంటి కారులు అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ స్వల్ప గాయాలు అయితే అయ్యాయన్నట్లుగా సమాచారం. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ఖమ్మం జిల్లా వైరా మండలం పరిధిలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబానికి త్రుటిలో ఈ ఘోర ప్రమాదం అయితే తప్పిందని చెప్పి అయితే ప్రధానంగా వీళ్ళు వైరా నుంచి మధ్యగా వెళ్తా ఉన్నారు. ఆ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రోడ్డు పక్కనే ఉన్నటువంటి పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను మొత్తం కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా అక్కడ తగలబెట్టారు. ఆ మంటలు తీవ్ర రూపం దాల్చి రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్లకు వ్యాపించడంతో ఇదంతా కూడా మంటల తీవ్రతకు ఒక్కసారిగా చెట్టు మరి కాలిపోయిన పరిస్థితి కనబడుతోంది. అకస్మాత్తుగా అంటే రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి కారుకు ఎదురుగా పడింది. అంటే ఒక్కసారిగా ఊహించని ఆ సమయంలో అది పడడంతో మరి ఏదైతే ఈ చెట్టు కుమ్మలు అడ్డుగా ఉండడంతో కారు ఒక్కసారిగా ఆయన సడన్ బ్రేక్ వేశారు. ఆ తరుణంలో అయితే ఆ సడన్ బ్రేక్ వేసిన సమయంలో కార్ అయితే కొంత నియంత్రణ కోల్పోయి ఆ రోడ్డు పక్కన అంటే పల్టీలు కూడా వేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ అధ్యక్షుడు మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా కారులో ఉన్నారు. అయితే కారు పల్టీలు కొట్టినప్పటికీ ఎయిర్ బ్యాగులు ఉండడంతో ఎయిర్ బ్యాగులు కొంత మరి ఈ ప్రమాదం నుంచి కూడా మరి గట్టెక్కించిన పరిస్థితి కనబడతా ఉంది. అదృష్టం మరి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా మరి ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న గాయాలతో మరి స్థానికులు చూసినటువంటి వెంటనే కూడా వాళ్ళని హాస్పిటల్ కి అయితే తరలించారు. కాగా మరి ఏలూరి శ్రీనివాసరావు ఇటీవలే ఆయన ఎన్నికయ్యారు కాబట్టి ఖచ్చితంగా అందరూ అంటే అధికారులు అందరూ కూడా కొంత అప్రమత్తమై హాస్పిటల్ కి ఉండాల్సిన హాస్పిటల్ కి అయితే తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టును అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా పోలీసులు మొత్తం కేసు బుక్ చేసుకొని దానిపైన దర్యాప్తు అయితే చేస్తాము. దీనికి సంబంధించి పొలాలకు అంటే పొలాల్లో కొంత రోడ్డు పక్కనే ఉన్నటువంటి పొలాలు కావడంతో ఆ చెట్టుకు మరి ఊహించని ఆ చెట్టు అంటున్నాడం చెట్టు ఒక్కసారిగా కాలుతూ అది ఆ కారు వస్తున్న సమయంలోనే ఒక్కసారిగా మెయిన్ రోడ్ మీద పడడంతో ఒక్కసారిగా ఈ ఘటన అనేది జరిగిందని అయితే ప్రాథమికంగా మరి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి అధికారులు చెప్తుంది ఏంటంటే ఆ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు కావచ్చు, పంట వ్యర్థాలను తగలబెట్టడానికి సంబంధించి ఎంత అవగాహన కల్పించినప్పటికీ పదే పదే ఈ విధంగా కాలుస్తున్నారు అనేటువంటి మాట, ఎందుకు అక్కడ ఆ విధంగా జరుగుతుంది అనేటువంటి ప్రధాన ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏం చెప్తున్నారు అధికారులు దీనిపై? సత్య, అంటే ప్రధానంగా ఏవైతే ఈ చెట్లకు సంబంధించి పర్మిషన్ ఉంటుంది, పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా అంటే పర్మిషన్ తీసుకొని ఆ సమయంలో వాహనాలు కూడా ఏవి రాకుండా వీటన్నిటిని చేసుకోవాలి. ఖచ్చితంగా పొలాలకు ఈ మొత్తం వ్యర్థాలను తాగబెట్టే సమయంలో కూడా కొంత అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అధికారులకు. ఎందుకంటే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఏదైనా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా మరి మేము అన్ని నిబంధనలు తీసుకొని మరి మీకు సహకరించే అవకాశం ఉంటుంది. రైతులు ఈ అంటే అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇట్లాంటి వ్యర్థాలను తగలబెట్టడం కానీ లేదంటే చెట్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. కొంత ఎన్నిసార్లు కానీ చెప్పినా గానీ మరి ఇక్కడ రైతులు అయితే పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న వాటికి ప్రభుత్వం అంటే అధికారులు కాక పోయి ఏం చెప్తాం అంటే లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ఘటన చూసిన తర్వాత రైతులందరూ కూడా కొంత మరి అందరూ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఘటనలో మరి వాళ్ళకి ఏదైనా ప్రాణాపాయం స్థితి కలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూ అయ్యే మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి చేసేటప్పుడు రైతులు కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అధికారులకు అయితే సమాచారం ఇవ్వాలి. చెట్లు పెట్టినా కానీ రోడ్డు పక్కన ఎలాంటి పనులు చేసినా ఖచ్చితంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని అయితే మరి అధికారులు చెప్తున్నారు. చూడాలి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మరి దీనిపైన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పంట వ్యర్థాలను రైతులు తగలబెట్టారు. కాలిపోయి అకస్మాత్తుగా రోడ్డు మీద చెట్టు కొమ్మ పడిపోయింది. కారు సడన్ బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైరా నుంచి మధుర వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడి ఫ్యామిలీ ఉంది.
పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఈ మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. అయితే ఏలూరి శ్రీనివాసరావు టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూడా.